అయ్యో వద్దు అమ్మగారు, జీతం కట్ చేస్తే అమ్మకు తమ్ముడికి నేను ఎలా తిండి పెడతాను అమ్మగారు, నన్ను క్షమించండి, ఇంకొకసారి ఇలా చెయ్యను అమ్మగారు. నీటి బాధలు నాకేమో చెప్పాలి అంటారు కదా, చదువు చదువు పెద్దవారని. మరి నువ్వేంటి ఇంత చిన్న వయసులో పనిచేస్తున్నావు? నాకు చదువు అంటే చాలా ఇష్టం అమ్మగారు. పాఠశాల దగ్గరకు వెళ్ళినప్పుడు పుస్తకాల మడతలు, ఉపాధ్యాయులు చెప్పే బోధన అంటే నాకు చాలా ఇష్టం అమ్మగారు. కానీ పుస్తకాలు పట్టుకోవడానికి చేతులు కావాలంటారు కదా అమ్మగారు, నా చేతులు మొత్తం గాయాలతో నిండిపోయాయి అమ్మగారు. అయినా ఇలాంటి పేద పిల్లలకు కళలు ఎందుకు, చదువులేందుకే? ఇలాంటి వాళ్ళకి పని మాత్రమే భవితవ్యం. అమ్మగారు, పేద పేద పిల్లలకి కూడా కళలుంటాయి. ఏదో ఆకాశం అందుకున్నంత కాకపోయినా కానీ ఏదో స్కూల్కి వెళ్ళే ఆశగా ఉంటుంది కదా అమ్మగారు. అవును, ఈ వయసులో నేను కూడా ఎంతో కష్టపడ్డాను. మా ఇంటి పరిస్థితులు అస్సలే బాగాలేకుండే. నిన్ను చూస్తే చిన్నప్పుడు ఎలా ఉన్నానో అలానే కనిపిస్తుంది. అమ్మగారు, మనలాంటి వాళ్ళందరికీ జీవితమే పుస్తకం. మనం పడే ప్రతిరోజు పడే కష్టాలు కూడా అదొక మన పాఠం. నేను పెద్దయ్యాక ఇలాంటి పేద పిల్లలకి నేను పనిని అస్సలు పంపించాను. వారికి నేను స్కూల్ పాటనే చూపిస్తాను అమ్మగారు. ఈ కాలం నుంచి నీ పని నా పని కాదు. నీ పని ఏంటి? చదువు. నువ్వు చదువుతుంటే నువ్వు మాత్రమే కాదు, మనంతా కూడా మారుతాం. చిన్నపిల్లలని పనిలో పెట్టుకుంటే వారికి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే